సో హలో గైస్, ఈరోజు బ్యాగ్ అన్ని చదువుకొని ఏడిపోతున్నాను అంటే ఈరోజు కుంభమేళ పోతున్నా. సూపర్. సో మా అన్న ఆడ డ్రాప్ చేస్తుండు. మీరు పొరపాటు పడొద్దు, బండి మీద పోవట్లేదు, నేను కార్లో పోతున్నా. ఓకే గైస్, మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నా. మా బాబాయ్ వాళ్ళు వస్తున్నారంట, బాబాయ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. సో వీఆర్ గోయింగ్ రైట్ నౌ. సో గైస్, ఇప్పుడైతే నేను హైదరాబాద్కి వచ్చేసిన. మా బాబాయ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. ఆ కార్ ఎక్కేసి ఇక మనము కుంభమేళ స్టార్ట్ అయిపోదాము. కార్ ఎక్కాలి, ఎండ కొడుతుంది, మా చుక్కలు కనబడుతున్నాయి. Food is munding, it's too hot, chavanта coating. అద్దాలు పెట్టుకున్నా అందుకే. ఇది గైస్ మా బాబాయ్. హాయ్ బాబాయ్, నీ పేరేం పేరు బాబాయ్? హిట్లర్ మాధవరావు. హిట్లర్ మాధవరావు. హిట్లర్ మాధవరావు పావు ఆయన పేరు కాదు, ఆయన పేరు వెంకటేశం ఆయన పేరు. సో మన ఫస్ట్ షాప్ ఇది. సో ఇక్కడ టెంపుల్ ఉంది, కొంచెం ఇక్కడ మొక్కుకొని మళ్ళీ కొంచెం ఏమైనా తినేసి విల్ స్టార్ట్ అగైన్. సో ఇంకా మన ఫ్రెండ్స్ని పరిచయం చేస్తా. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. పేరేం పేరు? హాయ్, నా పేరు భిక్షమణ. భిక్షం. ఓకే, కస్తారా మాది. ఓకే. సో ఈ బ్రో కూడా మనతో వస్తుండు. ఇంకో ఈ బ్రో మంచి ఇస్తరాకులు పెట్టుకుండు. చెప్పి బ్రో, నీ పేరేం పేరు? Madhu bro. మధువా? సో అది గైస్, ఇంకా ఇంకో అన్న ఫోటోలు దిగుతుండు. అన్న అన్న నీ పేరేం పేరు? కుమార్ అంట. ఓకే, ఇక అన్న ఫోన్ మాట్లాడుతుండు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా మనం అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి తిందాం మనం. ఇది మన కారు. మెయిన్ అంకుల్, ఫస్ట్ అంకుల్, సెకండ్ అంకుల్. ఆ అంకుల్కి పెళ్ళి అయిందా? అంకుల్ ఏంట్రా అంకుల్? పెళ్లి కానలో మేము ముగ్గురమే కలిసి. అన్న నీకైందా అన్న పెళ్ళి? కాలే కాలే. అయితే నువ్వు కూడా మా సైడే అన్న. లేదు అన్న, అందరికి పెళ్ళి అయింది కానీ కెమెరా అట్లా చెప్తుండే గైస్. అమ్మా, కెమెరా ఆన్ చేయగానే కథ ఓల్ పెళ్లి కాలేదంటే ఉండరు ఇక్కడ. చపాతి, ఏం పచ్చడా? టమాటా పచ్చడి. టమాటా పచ్చడి, వాటర్ బాటిల్ కూడా ఉంది కావాలంటే. అట్లా ఇది పుదీనా పచ్చడి. ఇదిగో బంగాళదుంప వేసుకో, అన్ని వేసుకోరా నా తినమ్మా. ఇదిగో క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో. మీ బాబాని ఫస్ట్ వేసుకోను. సో గైస్, ఇంకా మనం ఇప్పుడు డిన్నర్ టైం అయింది. డిన్నర్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాము. ఇక్కడ మా బాబాయ్ కూడా ఉన్నాడు. ఏంది బాబాయ్, నిద్ర వస్తుందా? నిద్ర వచ్చింది, పండుకున్నాం, లేచాము మళ్ళీ. అది గైస్ మా పరిస్థితి అది అనమాట. సో ఇక డైరెక్ట్ మనం రేపు ఎన్ని గంటలకల్లా పోతాం అనుకుంటున్నాం? పొద్దుగా మనకు ఎప్పుడు అవగాహన లేదు, ఇప్పుడు పోయింది తెలిస్తే మ్యాక్సిమం 10-11 5 ఉండొచ్చు అనుకుంటున్నాం. అంతేలే, ఇక 10 to 11 ఆ మధ్య అవుతుండొచ్చు. సో ఇక ఇప్పుడైతే డిన్నర్ చేసి, డిన్నర్లో ఏం తింటున్నాం మనం? చపాతి ఉంది, పచ్చళ్ళు ఉన్నాయి, గ్యాస్ కూడా పెట్టుకున్నాం. ఇక్కడ గ్యాస్ కనిపిస్తే కింద ఎన్నో ఉంటుంది, ఇక్కడ వేయడం చూడండి. మీకు లైట్ కనిపించకపోవచ్చు. గ్యాస్ ఉంది, గిన్నెలు ఉన్నాయి, రైస్ ఉంది, అంత ఉంది. మొత్తం బందోబస్తు సెటప్ తోటి వచ్చినాం అనమాట. సో గైస్, ఎప్పుడైనా మీరు పెట్రోల్ బంక్ ముందు కూర్చొని తిన్నారా? ఇంకా మేము తింటున్నాం చూడండి. ఇక్కడ మా వాళ్ళు, ఇక్కడ పెట్రోల్ బంక్. ఇది గైస్ ఇట్లుంటుంది మాతోటి. సో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే లేసాము. చలి మాత్రం మామూలుగా లేదు. వామ్మో, ఘోరంగా ఉంది చలి. బయట చేయి మీద వాటర్ పడాయంటే కథం, మొత్తం చేయి గడ్డ కట్టిపోతుంది. ఇప్పుడు అక్కడ పాలు ఉన్నాయంట, సైకిల్ మీద అమ్ముతారు. పొయ్యి పట్టుకొని వస్తాం. పొయ్యి బాటిల్ కూడా పట్టుకున్నాము. పొయ్యి పాలు తెచ్చుకొని చాయ్ వేసుకొని తాగి మళ్ళీ స్టార్ట్ కావాలి. సో గైస్, ఇంకా ఇక్కడైతే మనం ఆగినాము. చలి ఎట్లుందా? మామూలు లేదు, 7-8 డిగ్రీల సెల్సియస్ లా ఉంది. అమ్మా, అసలు చేలు గడ్డగట్టిపోతున్నాయి అసలు. అయితే ఏం బాబాయ్ డల్లుకున్నావు? బెడ్ సర్క్యులేషన్ అయితే లేరా బాబు? ఏంది ఏమైతే లేదా? బెడ్ సర్క్యులేషన్ అయితే లేదు. ఎందుకు, ఏమైంది? కూర్చొని ఎన్ని కిలోమీటర్లు? 1100-1200 కిలోమీటర్లు. అరే షిట్, అంటే ఫస్ట్ టైం అయింది ఇది. ఇంత జర్నీ ఫస్ట్ టైం చేయడం. ఓహో, అన్నం వండుతున్నాం మనం ఇప్పుడు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు కాబెడుతున్నాం. పొద్దున వేసుకున్న పాలు చిక్కటి పాలు నీళ్ళ పాలు సగం పాలు. సో ఇదేమో పసుపు చెట్టు, ఇది ఏడికలు పట్టుకొచ్చు పట్టుకొని వచ్చాను. నీ స్పందన ఏంటి? ఇంత దూరం వచ్చినా మనము, ఏంటి నీ స్పందన? ఎలా అనిపిస్తుంది నీకు లోపల? ఇది చారానా ఉంటే ఇంకా బారానా ఉంటూ ఉంది. ఇంకా తిరగాల్సింది చాలా ఉంది గై, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. సో మీకు నెక్స్ట్ వ్లాగ్ తెలిసిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. సో మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. దగ్గర మన ఇండియాలో ఒక 90% పీపుల్ అక్కడ పోవాలనే ఆశ ఉంటుంది. సో అది నెక్స్ట్ వ్లాగ్లో వెళ్తాము. సో ఈ పర్టికులర్ వ్లాగ్లో మాత్రం కుంభమేళాకి వెళ్ళి చేసి వెళ్తాము. యాక్చువల్లీ ఇది 144 yearsకి ఒకసారి వస్తుందంట. సో 144 years కంటే మా తాత వాళ్ళు ఏం చేసిరేమో మనకు తెలియదు. ఇక మనమైతే చేస్తున్నాం. సో గైస్ ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ మేము రూట్ మర్చిపోయినాం. రూట్ మర్చిపోలేదు, ట్రాఫిక్ ఉందని చెప్పి ఏదో రూట్కి వెళ్ళాం. కానీ ఇది ఏదో ఊర్లోకి వెళ్ళి పట్టుకొస్తుంది, అన్ని పొలాలు ఉన్నాయి, మా కారు పడతలేదు అలా. ఈ రోజు పోయేటట్టు లేదు, కానీ ఇంకా మరి రేపైతే ఎల్లుండైతే తెలియదు. తాగమవుతున్నాం. చూసినారా లోకల్స్ చూడండి ఎంత మంచిగా హెల్ప్ చేస్తారు. బండి ఆపి కూడా మరి చెప్తున్నాం. ఇక్కడ లోకల్స్ కూడా చాలా ఏమంటారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళే రెస్పాన్స్ అయ్యి చెప్తారు ఎట్లా లైక్ ఎట్లా వెళ్ళాలి, ఎటు సైడ్ వెళ్ళాలి, ఏంది అని. పరిస్థితి ఆల్మోస్ట్ 6 hours ట్రాఫిక్ లోనే ఉన్నాము. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చు. నాగ్పూర్ హైవే గైస్, ఎవరైనా రావాలనుకుంటే ఇదే రూట్ ప్రిఫర్ చేయండి. ఎప్పుడు పోతామో కూడా తెలియదు, నైట్ పోతామో పొద్దున పోతామో తెలియదు. అదంతా ట్రాఫిక్. అది ఇటు ఉంది, ఇటు సైడ్ ఏం తోయాక మేము సలీమంటే వేసినాం తట్టుకోలేక. సో గైస్ ఇంకా చాలా దూరం ఉంది, 12 to 13 kilometers అనుకుంటారేమో. సో అక్కడ పోయినాక మీకు కూడా స్నానం చేపిస్తా. ఎట్లా అనుకుర్రా, మొహం నీళ్ళు తీసుకుని ఇట్లా ఫోన్ మీద చల్లుతా, మీ మీద చల్లినట్టు ఫీల్ అయిపోవాలి అంతే. దట్స్ ఇట్. అటు సైడ్ ఒక ఘాట్ ఉంటుంది, మళ్ళీ ఇటు సైడ్ నుంచి పోతే ఇంకో ఘాట్ వస్తుంది, అంటే త్రివేణి ఘాట్. ఆల్మోస్ట్ 3 kilometers ఉంది. కార్స్ కూడా పోతున్నాం ఇక. సో గైస్ ఇంకా మనమైతే అరైల్ ఘాట్కి వచ్చేసాం. అరైల్ ఘాట్ నుంచి త్రివేణి ఘాట్ వెళ్ళాలి. కానీ ఆటో దెబ్బేసిండు, త్రివేణి ఘాట్ తీసుకోవద్దా అని చెప్పి మొదలు ఆపేసిండు. 450 దొబ్బినాడు. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం ఘాట్ దగ్గరికి. వచ్చేసినా కిందికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇది అయ్యాయి జనాలు ఇప్పుడే. పొద్దున్న ఎంతమంది ఉన్నారంటే సాయంత్రం మధ్యాహ్నం ఇంకెంతమంది ఉంటారు అయ్యా. మనం అటు సైడ్ వెళ్ళాలి, త్రివేణి ఘాట్కి వెళ్ళాలి. చూద్దాం ఎటు పోవాలనేది. సో ఇది గైస్ అక్కడ సైడ్ ఏమో త్రివేణి ఘాట్, ఇక్కడ అరైల్ ఘాట్ అని వస్తుంది. సో మనం అటు సైడ్ వెళ్ళి ట్రై చేద్దాం. సో బోట్ ఎంత తీసుకుంటాడో ఏందో కదా మాట్లాడదాం. చలో త్రివేణి సంఘంకి అయితే ఓట్లేము. ఒక బోట్కి ఒక్క మనిషికి 2000 చెప్తారు వాళ్ళు. చాలా అంటే చాలా టూ మచ్ ప్రైస్. అది 2 days కింద 500 ఉండే, ఇప్పుడు 2000 చెప్తారు. సో ఇక మనమైతే ఇక్కడ సైడే స్నానం చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో ఇక్కడ స్నానం చేసి ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇక చూడండి గైస్, ఇది మహాకుంభమేళ. మీ తరపున అందరి తరపున, సో మీ తరపున అందరి తరపున ఒక కాయిన్ ఇస్తున్నా. సో మొదటి దాకా వచ్చినాము. అమ్మో మామూలు లేదు చలి. ఒకటే
సెకండ్ అంటే మామూలుగా లేవు, చల్లగా ఉన్నాయి నీళ్ళు. అవురే 3 సార్లు మునుగుది. 1 2 3 నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దానికోసం వెయిట్ చేయాలి. ఇక ఇక్కడైతే రష్ అయితే ఫుల్ ఉంది. ఇక మేము కూడా స్టార్ట్ అవుతాము, చాలా దూరం వెళ్ళాలి ఇంకా. సో మొత్తం పోలీసు వాళ్ళు అంతా ఆగమాగం వేసారు. సో పోలీసు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం రూట్స్ అన్ని బ్లాక్ చేసారు గైస్. అసలు ఎటు వాళ్ళో కూడా అర్థం కాలేదు, అసలు గైడెన్స్ కూడా లేదు. ఎవరినైనా కానీ ఏం సపోర్ట్ చేయట్లేరు. మేమే తిప్పలు పడి ఏ గల్లీలో ఆ గల్లీలు ఈ గల్లీలు మొత్తం తిరిగి వచ్చి ఇప్పుడు లాస్ట్కి ఒక రోడ్ పట్టుకున్నాం. ఈ రోడ్ మొత్తం ట్రాఫిక్ ఉంది. సో ఇక ఆకలి అవుతుందని చెప్పేసి ఇక అన్నం గిన్నం వండేసి వెళ్తాం. అన్న వంటున్నావు? ఇప్పుడే అన్న బాగా ఆకలి అవుతుంది, రైస్ తయారు చేయడానికి బియ్యం కడుక్కున్నాం ఇప్పుడే. ఇది మస్తు చుక్కలు ఆడుతున్నాయి అసలు ఈరోజు. లిటరల్లీ పొద్దున్న నుంచి యాక్చువల్లీ కుంభమేళ వచ్చినప్పటి నుంచి మాకు స్టంట్లు అవుతున్నాయి అన్నమాట. అంటే ఫస్ట్ ఏమో ట్రాఫిక్లో ఇరుక్కున్నాం, ఇప్పుడు రామ్ మందిర్ పోవాలన్నా కానీ లిటరల్లీ అసలు చుక్కలు అంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఏం చేస్తాం, ఇక తప్పదు, ఇక పోవాలనుకున్నప్పుడు వెళ్ళాలి. ఎట్లాంటి అడ్డంకులు వచ్చినా కానీ వి షుడ్ గో, దట్స్ ఇట్. చలో ఇంకా అన్నం అవుతుంది, అన్నం తినేసి మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా. బాయ్.